వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు వేదిక ఉన్న పెద్దలకు, ముందున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు రూరల్ మండల కన్వీనర్గా ఏకగ్రీవంగా కొనసాగుతున్నటువంటి మా అన్నగారు మండిపేట కోటూరు బాలాజీ నాయుడు గారికి మా మిత్రులు, కార్యకర్తలు, నాయకులు అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పలమనేరు రూరల్ మండలంలోనే కొలమాసులపల్లి ఫస్ట్ పెద్ద పంచాయతీ అయితే దాని తర్వాత బైపగారపల్లి పంచాయతీ, పలమనేరుకు 13 కిలోమీటర్ల సుమారు దగ్గర ఉన్నటువంటి గ్రామం నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రతి నిమిషము తప్పించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా, ఏ నాయకుడికి ఆపద వచ్చినా కూడా ఒక్క ఫోన్ కాల్తో నేను ఉన్నానని చెప్పి ఆయన సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసమే పనిచేసేటువంటి నాయకుడు మా బాలాజీ నాయుడు గారు. కాబట్టి మా తరపున నేను కూడా ఆయన సహచరుడుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడడు, ఏది ఎవరైతే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేస్తూ 14 సంవత్సరములు ఏకధాటిగా కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఈ జిల్లా పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, పలమనేరు శాసనసభ్యులు ఎక్స్ వెంకటేగౌడ గారి ఆదేశాలతో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎందరున్నారో అందరూ కూడా ఒకే ఒక పేరు, ఆ పేరే బాలాజీ నాయుడు. మరొకసారి ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మళ్ళా బాలాజీ నాయుడు కన్వీనర్గా ఎన్నుకోవడం మా పార్టీ మేమందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ మేమందరూ కూడా ఆయన వెనకాల నడుస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన ఆదేశాలు ఏమిస్తే అవి తూచా తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మా బాలాజీ నాయుడు గారికి